భవించాడనమాట. అది జరిగిన తర్వాత ఈయన మళ్ళా తపస్సుకు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆయన కొంతకాలం తపస్సు ఎలా చేశారయ్యా అన్నారు. తీవ్రమైనటువంటి తపస్సు చేశారట. అన్యధేయం చూసుకున్నాడు. ఇది సుశ్రమ నిర్బంధం తపః పరమమాస్థిత. గొప్ప తపస్సు చేశాడు. ఎలా ఉన్నాడు? అనేక రకములుగా ఆ శరీరం అంతా కూడా చిన్న భిన్నమైనప్పటికీ కూడాను ఆయన భరించాడు. అందుచేత నదదర్శ ప్రతిచ్ఛన్నం వల్మీక తృణ కీచకై, ఆ శరీరం అంతా కూడా పుట్టమట్టి చేత నిండిపోయింది. అనేక రకమైనటువంటి ఆ కీటాదులన్నీ కూడాను ఉన్నవి. ఇలా తపస్సు చేస్తూ ఉంటే లోకాలన్నీ కూడా తలడిల్లిపోయినాయి. అప్పుడు బ్రహ్మదేవుడు వచ్చాడు. స్వామి ఆ ప్రత్యక్షమయ్యి నాయన లే అబ్బాయి అని చెప్పి బ్రహ్మోవాచ ఉత్తిష్టోత్తిష్ట భద్రంతే తపస్సిద్ధోసి కాశ్యప. నాయన నువ్వు తపస్సిద్ధుడు అయ్యావు అబ్బాయి, నీకేం కావాలో చూడండి. ఇక్కడ ఒక విషయం ఉంది. విషయం చెప్పేస్తా చక్కచక్క కొంత గ్రహణంలో కొద్దిగా బుద్ధిస్తమైంది కాబట్టి చెబుతున్నాను. ఒక చిలుక, ఆ చిలుక ఏం చేసిందంటే ఒక చోట నించోనుంటే ఒక తుమ్మెద చూసింది. ఈ చిలుక ముక్కును చూసి ఇది ఒక పలాస పుష్పము, ఎర్రగా ఉంటుంది ముక్కు, అది ఒక పలాస పుష్పము, అది దానిమ్మ పువ్వులాగా ఎర్రగా ఉంటుంది, దాంట్లో మకరందం ఉంటుంది. ఈ తుమ్మెద ఏమనుకుందంటే ఇది పలాస పుష్పము, దీంట్లో మకరందం ఉంది, దీన్ని వేస్తా ఒకసారి తాగుదామని దగ్గరకు వస్తుంది. ఈ చిలుక ఏమనుకుంది అనుకుంటే నేరేడు పండు తానుగా తన ముక్కు దగ్గరకు వస్తుంది, దాన్ని తిందామనుకుంటున్నది అనమాట. ఇప్పుడు ప్రస్తుతం జరిగే కార్యక్రమం అదే. బ్రహ్మదేవుడు వీడికి వరం ఇవ్వాలి, కానీ వీడు ఏ వరం అడుగుతాడో, వీడికి మరణం లేకుండా ఉండాలి అని అడిగితే వీడికి ఇలా కాకుండా ఒక ప్రశ్న వేయాలి. నాయన ఈ మృత్యువు ఎవరికైనా తప్పదు, ఎవరి చేత నీకు మృత్యువు ఉండకూడదో చెప్పు, ఆ రకంగా నేను చేస్తాను అని అంటాను. అతనేమనుకున్నాడు హిరణ్యకశిపుడు, ఈయన్ని కాస్త అడగాలి, మృత్యువు లేకుండా ఉండాలంటే ఇవ్వడు, మనం ఏం చేద్దామంటే ప్రపంచంలో ఉన్న జీవరాశుల పేర్లన్నీ చెప్పి వీటి వల్ల నాకు మృత్యు ఉండకూడదు అని అడిగితే ఆయన కాస్త సరే అంటాడు. చివరికి ఏ జీవరాశి చేత నాకు మృత్యు ఉండదు కదా, అప్పుడు నాకు జయమేవి కదా తప్ప నాకు చావు ఉండదు కదా అని అనుకున్నాడు. ఒకళ్ళని మోసగించాలి ఒకళ్ళు అనుకుంటున్నారు. పరమాత్మ గురించి నేను ఏదన్నా పొరపాటున తెలియకుండా వాడికి ఏదన్నా వరం ఇచ్చినా చివరికి పైన చూసుకుంటారు ఎవరు? బ్రహ్మదేవుడు, మహావిష్ణువు చూసుకుంటాడని బ్రహ్మదేవుడి యొక్క ఒక భరోసా అన్నమాట. గ్రహించవలసింది ఏమిటంటే తాతగారు వరం ఇస్తున్నారు, ముత్తాతగారు చావు కొడతారు, గుర్తది అనమాట. తాతగారంటే ఎవరు? కశ్యపుడు. కశ్యపుడు తండ్రి. ఆ కశ్యపుని తండ్రి ఎవరు? మరీచి తండ్రి ఎవరు? ఈ బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుని తండ్రి ఎవరు? విష్ణుమూర్తి. ఆయన సంహారం చేస్తాడు, ఈయన వరమిస్తున్నాడు. విషయం ఇది ఇక్కడ జరిగేది చెప్తున్నారు. అప్పుడు బ్రహ్మదేవుడు ఈ రకంగా అయినా నీకేం కావాలి వరం కోరుకో అని ఈ రకంగా బ్రహ్మదేవుడు అడిగేసరికి అతను ఎలా ఉన్నాడు? శరీరం అంతా కూడా కీటాదుల చేత నష్టమైపోయినది. అప్పుడు ఏం చేశారంటే బ్రహ్మదేవుడు కమండలంలో ఉన్నటువంటి జలం కాస్త ఒక్కసారి ప్రోక్షణ చేశారు. ఆ బ్రహ్మదేవుని యొక్క మంత్ర జల ప్రోక్షణ చేత అతను దివ్యమైనటువంటి శరీరం కలిగిన వాడి ఉన్నాడు. బ్రహ్మాండమైన యవ్వన శరీరం వచ్చింది. తప్త హేమాభ, బంగారుమయమైనటువంటి శరీరంలాగా ఉంది. అప్పుడు వెంటనే చేతులు జోడి నమస్కారం చేశాడు. స్వామి మీరే పరమాత్మ, మీకంటే గొప్ప స్వరూపం లేదు. నమ ఆద్యాయ బీజాయ జ్ఞాన విజ్ఞానమూర్తయే ప్రాణేంద్రియ మనోబుద్ధి వికారైర్ వ్యక్తమీషే. మహావిష్ణువునందు పరమాత్మ యందు ఏ జ్ఞానకాండ, ఏ దివ్యమైనటువంటి వేదాంత స్వరూపాన్ని సమన్వయం చేస్తారో అదంతా బ్రహ్మదేవుని సమన్వయం చేశారు. ఏ యజ్ఞాగాది క్రతువులు పరమాత్మ యొక్క అనుగ్రహం కోసం అని అంటారో అదంతా బ్రహ్మదేవుని కోసం అని అంటారు. చెప్తున్నారు. కూటస్థ ఆత్మ, చూడండి వేదాంతం అంతా సమన్వయం చేస్తున్నాడు. హిరణ్యకశిపుడు సామాన్యుడు కాడు, మహావేదాంతి. ఎందుకంటే ఆ పూర్వజన్మ సంస్కారం ఒకటి చూసుకుంటుండాలి. జైవిజయులైన సంగతి గుర్తుపెట్టుకోవాలి. అంచేత స్వామి ఇలాంటి దివ్యమైనటువంటి స్వరూపం నీది అని ఆయన స్తోత్రం చేశాడు. చేసి ఆయన ప్రశంసించిన తర్వాత సంతోషపడ్డ తర్వాత వరం అడుగుతున్నాడు. నీకేం వరం కావాలని ఆయన అడిగేసరికి నీవు సృష్టించినటువంటి, ఎందుకంటే నీవే అందరికంటే గొప్ప అనే భావన ఉంది. భ్రాంతి ఎక్కడెక్కడ పొరపాటున, ఎందుకంటే ఈయనకంటే గొప్పవారు మహావిష్ణువు కాదు అన్నటువంటి ఒక భ్రాంతి, ఈయనే అందరికంటే గొప్ప అని రెండు భ్రాంతులు వాడికి అనేసరికి నీ చేత సృష్టింపబడినటువంటి ఏ జీవి చేత కూడాను మృత్యుర్మే మా భూత్, నాకు చావు లేకుండా కాక అన్నారు. అంటే లోపల కానీ బయట కానీ పగలు కానీ రాత్రి కానీ ఆయుధముల చేత కానీ భూమి మీద కానీ ఆకాశం మీద కానీ మృత్యు అనేటువంటిది నాకు లేకుండా ఉండాలి అని రకంగా కోరాడు. తపోయోగ ప్రభావాన
ఎన్నరిష్యతి కరేచితు సర్వేషాం లోకానాం మహిమానం యథాత్మనః సమస్తమైనటువంటి అప్రతిద్వందితాం యుద్ధే ఐకపత్యంచ దేహిన ఏ రకమైనటువంటి యుద్ధం లేకుండా నాకు ప్రతిబంధం లేకుండా నన్ను అనుగ్రహించాలి అని చెప్పి అన్నారు. శ్రీమద్భాగవతే మహాపురాణే పరమహంస్యాం సంహితాయాం సప్తమస్కంధే హిరణ్యకశిపో యాచనం నామ తృతీయః. హిరణ్యకశిపు హరయే నమః హరయే నమః హరయే నమః. హిరణ్యకశిపుడు అత్యాచారం ప్రహ్లాదుని యొక్క గుణవర్ణన ఇక్కడ చేస్తున్నారు. నారదులు వారు చెప్తున్నారు, ఆయన ఈ రకంగా వృత శతధృతి హిరణ్యకశిపురథ ప్రాదాత్ తపసా ప్రీత వరాంస్తస్య సుదుర్లభాన్. హిరణ్యకశిపుడు చాలా దుర్లభమైనటువంటి కోరికలు కోరారు. ఎందుకంటే ఎవరి చేత మరణం ఉండకూడదనే ఉద్దేశంతో ఇన్ని వరాలు కోరేసరికి బ్రహ్మదేవుడికి తెలుసు విష్ణుమూర్తి రక్షించుకున్నాడు సరే అన్నా కానీ ఆయన ఏం చేశారంటే, నాయన నువ్వు అడిగిన వరములు సులభమైనవి కాదురా అబ్బాయి, అయినప్పటికీ కూడా వాడిని చొచ్చగొట్టడం అనమాట. ఈ వరాలు ఎవరు ప్రపంచంలో ఏ దేవుణ్ణైనా అడుగు ఎవరు ఒప్పుకోరు, కానీ నువ్వు అడిగావు కాబట్టి నేను మొత్తం నీకు ఇచ్చేస్తున్నాను సుమా అన్నారు. ఎందుకంటే ఇందులో ఎక్కడో వాడికి తెలియనటువంటి ఒక సృష్టికి తన సృష్టికి అతీతమైనటువంటి ఒక స్వరూపం ఉంటుంది. ఏదైనా తేడా పాడా ఉంటే మా నాయనగారు చూసుకుంటారు విష్ణుమూర్తి, అందుకోసమని. కానీ నువ్వు అడిగినవి చాలా దుర్లభమైన కోరికలు అడిగావు అబ్బాయి, ఇలా అడుగుతాననుకుంటే నేను ఇచ్చేవాడిని కానీ నువ్వు అడిగావు కాబట్టి నీకు ఇచ్చేస్తున్నాను. వాడు సంతోషపడ్డాడు హిరణ్యకశిపుడు, చాలా సంతోషం అని చెప్పే రకంగా అనుకున్నాడు. భగవత్ చక్రోద్వేషం భ్రాతుర్వధ మనుస్మరణం. ఈ వరం పొందిన తర్వాత సోదరుని యొక్క ప్రేమ కలిగినటువంటి వాడై దానికి ప్రతీకారం చేసుకోవాలని చెప్పి ఆయన రాక్షసులందరినీ కూడా బలోపేతుల్ని చేసి ఆ రకంగా అందరినీ కూడా సంహారం చేయండి అన్నాడు. యుద్ధం చేశాడు. మహేంద్ర హోనం కాస్త విశ్వకర్మ తయారు చేసిన దాన్ని కాస్త మొత్తం తన స్వాధీనం చేసుకున్నాడు. ఈ రకంగా ఏం చేశారయ్యా అన్నారు, సమస్తమైనటువంటి దేవతల యొక్క ఐశ్వర్యాన్ని అంతటినీ కూడాను తన స్వాధీనం చేసుకొని మహామనాహ నిర్జిత లోక ఏకరాట తాను ఒక్కడే అనమాట. ఆ రకంగా స్వాధీనం చేసుకునేసరికి వర్ణాశ్రమ విచారమునంటిని కూడాను అది పోగొట్టి ఈ రకంగా చేసిన తథా కామధుగాజ్యోస్తు నానాశ్చర్యపదన్నభ రత్నాకరాశ్చ సమస్తమైనటువంటి దివ్యమైనటువంటి సంపదంతా కూడా స్వాధీనం చేసుకుని ఉన్నాడయ్యా. అలాంటి స్థితిలో ఏమో ఐశ్వర్యమత్తుడై ఉన్నాడు, మహా అహంకృతుడై ఉన్నాడు. అలాంటి వాడిని కాస్త కాలో మహాన్వితీయాయ వాడు కాస్త మొత్తం స్వాధీనం చేసుకున్నాడు. ఇలా గడిచిపోతున్నది. ఎంతకాలం గడిచిపోయింది అన్ను, చాలా కాలం గడిచిపోయింది. అప్పుడు వెంటనే దేవతలందరూ కూడాను చాలా భయపడ్డారన్నమాట. భయపడింది తస్మై నా తస్యై నమోస్తు కాష్ఠాయై యత్ర ఆత్మ హరిరీశ్వర. దేవతలంతా ప్రార్థించారు, అరే మాకు వేరు గతి లేదే, మీరు తప్ప స్వామి మమ్మల్ని రక్షించవలసింది అని చెప్పి ఈ రకంగా వాడు ప్రార్థించేసరికి అప్పుడు వెంటనే ఉపతస్థు హృషీకేశం. ఎవరిని ప్రార్థించారా? హృషీకేశం. హృషీకములు అంటే ఇంద్రియములు, ఈశం అంటే దాన్ని నియమించేటువంటి వారిని అని అర్థం అన్నమాట. ఎందుకంటే మీరు ఒక్కసారి ఏకాంతంలో కూర్చొని యోగనిష్ట కలిగిన వాళ్ళు మీరు ఒక్కసారి ప్రాణాయామంలో సుస్థిరాసనం కూర్చొని హృషీకేశ 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 27 సార్లు అనండి. విష్ణు సహస్రనామ భాష్యంలో చెప్పారు. ఇలా ఎవరైతే అంటారో వాడికి సమస్తమైనటువంటి జితేంద్రియత్వం ఒక్కసారి ఎలాంటి దుర్భావనములు ఏ వ్యక్తుల యందు లేకుండా, పరస్త్రీల యందు విపరీత భావన లేకుండా మనస్సు ఆ ప్రాణాయామం కలిగి వెంటనే వాడు ఇంద్రియంలో ఉన్నటువంటి కోపాదులు కానీ అన్నీ తగ్గుతాయి అన్నమాట. ఇది ఖచ్చితంగా విష్ణు సహస్రనామ మహాత్మ్యంలో కూడా చెప్పున్నారు. అందుచేత ఎవరి దగ్గరికి వెళ్ళారు అనేసరికి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళారు. అది అక్కడ కూర్చొనైనా పట్టుకుంటే కూర్చుంటే మరీ సంతోషం, మీరుంటే నాకు బలం కూడాను. అందుచేత హృషీకేశ 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 అని అన్నట్ట. అనేసరికి అప్పుడు ఆ మహానుభావు ఆయన దగ్గరికి వెళ్ళి నమస్కారం చేశారు. అప్పుడు వినిద్రా భోజన, నిద్ర లేదు, గాలి భోజనం చేసే పరిస్థితి. అప్పుడు కాస్త వాళ్ళందరినీ కూడాను నేను చెప్తూ దిక్కుల్లో మేఘనిస్వరమైనటువంటి ధ్వనితో అన్నారు, నాయన నా యొక్క దర్శనం మీకు అంత సులభంగా అయ్యేది కాదు. అయితే మీకు ఒక మాట చెప్తున్నాను, నేను ఎప్పుడు ఆవిర్భవిస్తాను అంటే దేవతల యందు, వేదముల యందు, గోవుల యందు, విప్రుల యందు, సాధువుల యందు, ధర్మమునందు నా యందు ఎవరైతే ద్వేషం కలిగి ఉంటాడో, అందులో కూడా నా భక్తుని యందు ఎవరైతే ద్వేషం కలిగి ఉంటారో అలాంటి వాణ్ణి చూచి నేను వాడిని సంహారం చేయడానికి బయటకు వస్తానయ్యా అన్నారు. నిర్వైరాయ ప్రశాంతాయ స్వసుతాయ మహాత్మనే ప్రహ్లాదాయ యదా దృహ్యేత్ హనిష్యేపి వరవర్జితం. వాడి సంహారం ఇప్పుడు చేస్తానంటే ఇప్పుడు కాదు, అతని కుమారుడు పుడతాడే, అతను ఇలాంటి వాడు ప్రహ్లాదుడు. ఆ ప్రహ్లాదుడికి ఎప్పుడైనా కష్టం కలగజేసినప్పుడు నేను ఖచ్చితంగా వస్తానయ్యా అన్నాడు. అనేసరికి ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏమిటి? ఎప్పుడెప్పుడు వాడు ప్రహ్లాదుడు పుడతాడా,
మీకు మనస్సు కలగాలి, భార్యతో కలవాలి, కుమారుడు కలగాలి, ఇంత పరిస్థితి అనమాట. అందుచేత ఎప్పుడయ్యా వెళ్ళిపోతూ తపస్సుకి వెళుతూ వెళుతూ ఆ రోజు కలిసి వెళ్ళాడు కదండి. వెళ్ళిన తర్వాత ఎంతకాలం తపస్సు చేశారన్నారు. ఒక చోట రాశారు విష్ణు సహస్రనామంలో, విష్ణు పురాణంలో 60,000 సంవత్సరాలు తపస్సు చేశారట. 60,000 సంవత్సరాలు తపస్సు చేస్తే అతను వచ్చిన తర్వాత ప్రహ్లాదుడు చిన్న పిల్లవాడు ఉన్నట్ట. అది ఎలాగా అన్నారు. పతివ్రత మహాత్మ్యం చేత, తన శక్తి చేత 60,000 సంవత్సరాలు గర్భంలో ఉంచుకున్నది. ఆ సందర్భంలో నారదుడు వచ్చి ఉపదేశం చేశారట. ఇది కొంతమంది భగవంతుని యొక్క మహాత్మ్యం దగ్గర మనం మాట్లాడకూడదు. ఎందుకంటే హిరణ్యకశిపుడు పుట్టినప్పుడు 100 సంవత్సరాలు తన గర్భంలో పెట్టుకుంది దితి. బయటకు వస్తే చంపేశాడు విష్ణుమూర్తి అని. వాడు చావకుండా ఉండాలని చెప్పి. అయినా కానీ లోకమైన చాలా విపరీత ధర్మం కలిగింది. కానీ ఆ కయాధి యొక్క గర్భంలో ఉన్న ఆ శిశువు యొక్క మహాత్మ్యం కూడా ఉంది. ఆయన సామాన్యుడు కాదు. సనతన సనత్కుమార సనత్ సుజాతులు. వాడు తమ యొక్క తపశక్తి చేత కూడా తల్లి యొక్క కోరికను అనుసరించి గర్భంలోనే ఉన్నారన్నమాట. అని ఆ రకంగా సమన్వయం చేసుకోవాలి, లేకపోతే కుదరదు. అందుచేత లోకగురునాథం ప్రణమ్య దివౌక సహా వెంటనే శ్రీ మహావిష్ణువు చెప్పిన ఆ మాటకి సంతోషించి వాడు కాస్త దేవతలు కాస్త వెళ్ళారు. ఇక్కడ అప్పుడు తర్వాత ఆ దైత్యపరి అయినటువంటి ఆ హిరణ్యకశిపుడికి 4 పిల్లలు పుట్టారు. ఎవరయ్యా అన్నారు. ప్రహ్లాద, అనుహ్లాద, హ్లాద, సంహ్లాద. చూడండి వాడి పేర్లు చూడండి. హ్లాద అంటే ఏమిటి? సంతోషపెట్టేవాడు, బాగా సంతోషపెట్టేవాడు, మిక్కిలి సంతోషపెట్టేవాడు, చక్కగా అనుసరించి తల్లిదండ్రుల యొక్క కోరికలను అనుసరించి సంతోషపెట్టేవాడు అని 4 అర్థాలు ఉన్నాయి. హ్లాద, అనుహ్లాద, సంహ్లాద, ప్రహ్లాద. ఈ రకంగా 4 కుమారులు పుట్టారు. వీళ్లలో కూడా ప్రహ్లాదుడు ఎటువంటి వాడయ్యా అన్నమాట. వస్తుత సనకాది మహర్షులు ఎంతమంది అండి అన్నట్ట. ఒక్కరేటండి, ఎక్కడైనా సరే ఒక్కరేట. ఒక్కళ్ళ ఎవరైనా అంటే సనత్కుమారుల వారండి అన్నట్ట. మరి 4 కదండి అన్నారు. మీరు ఎలా మాట్లాడతారు ఏమిటన్నారు. ఆ ఒక్కడే అనుకున్నట్ట. శ్రీ మహావిష్ణువుని ధ్యానించడానికి ఒక్క రూపంతో మనకు సరిపోదు. నేను ఒక్కడనే బహుశ్యాం, నేను అనేక రకాలుగా ఉంటానని చెప్పి 4గా తయారయ్యాట. 4గా తయారై సేవ చేస్తున్నట్ట. అది ఒక చోట చెప్పున్నారు. అందుచేత ఇప్పుడు ఆ 4 కలిసి ఒక రూపంగా ఉన్నారు. ఎందుకయ్యా అన్నారు అంటే ఒక మహాభక్తుడుగా వాళ్ళు అవతరించారట. ఆయన ఎవరయ్యా అన్నారు. ఇక్కడ చెప్తారు ఆయన గుణగణాలు. పరీక్షన్ మహారాజునే వర్ణించారు. తర్వాత ఎవరిని వర్ణించారయ్యా అన్నారు. ఇప్పుడు ప్రహ్లాదునే వర్ణించారు. ఇంతలాగా వర్ణించలేదు లేదు. చూడండి, పుస్తకం చూడండి. నేను తేడా చెప్పుంటే పుస్తకం చూడటమే మీరు అంటే నాకంటే పరిశీలించవలే. అయ్యా శాస్త్రం ఒకరి సొత్తు కాదు కదా, శ్రద్ధ ఒకరి సొత్తు కాదు కదా. అందువల్ల శాస్త్రం సుచింతితం అథోప్రవిచింతనీయం. భాగవత శాస్త్రాన్ని మీరు బాగా ఆలోచించారు, ఇంకా బాగా ఆలోచించండి, ఇంకా బాగా ఆలోచించవలే అని చెప్పున్నారు. అందుచేత శాస్త్రం ఎప్పుడు నాకు స్వాధీనమైందని జన్మలో అనుకోకూడదు. శాస్త్రం ఒకటి, భార్య ఒకటి, రాజుగారు ఒకరు, ఈ 3 ఎప్పుడు స్వాధీనం కారు. వాళ్ళ స్వాధీనం మనమయ్యి బయట చెప్పుకుంటాం. మా ఆడవాళ్ళు నేను చెప్తే అలా వింటారని బయట చెప్పుకోవాలి. కానీ జరిగేది మాత్రం వాళ్ళ మాట మనం వింటమే. జరిగేది అదే అనమాట. కాబట్టి శాస్త్రం మన స్వాధీనం కాదు. శాస్త్రం చెప్పినట్టు మనం ఇంకా చదువుతూ ఉండవలసిందే. రాజుగారిని ఎన్ని సంవత్సరాలు సేవించండి, ఆయన కాస్త ప్రశాంతమై నీకేం కావాలంటే అది ఇస్తానరా అనడు. ఆయన సంతోషించినట్టు చెప్పరు. కానీ చాలా బాగా చేస్తావు, సంతోషం, 4 రూపాయలు పట్టుకెళ్ళు, ఇది అంటారన్నమాట. శాస్త్రే నృపేచ యువతౌచ కుతోబసిత్వం. ఆ 3 నీకు ఎప్పుడు వశం కారు. నువ్వెప్పుడు వాళ్ళ వశం అవుతూ కాలక్షేపం చేసుకో, జీవితం ధన్యమవుతుంది అన్నారు. అందుచేత శాస్త్రాన్ని నిరంతరం చదవలసిందే. అక్కడ చెప్తున్నారు ఎలాంటి వాడయ్యా ఆయన అన్నారు అంటే మహాన్ ప్రహ్లాదు మహాత్ముడు, భగవదుపాసకుడు, అలాంటి వాడని చెప్పి ఆయన తాలూకు గుణాలు ఒక 20 విశేషణాలు వేసుకుంటూ వచ్చారన్నమాట. బ్రహ్మణ్య, శీల సంపన్న, సత్యసంధ, జితేంద్రియ, ఆత్మవత్ సర్వభూతానాం, ఏక, ప్రియ సుహృత్త, దాసవత్ సన్నతార్య, ఆర్యాంఘ్రి అని ఇలాగా నోద్విగ్న చిత్త వ్యసనేషు. ఎంత కష్టం వచ్చినా కానీ ఉద్విగ్నుడవుతాడా అన్నాడు. ఏమీ భయపడ్డు. అలాంటి స్థితి భాగవతోత్తముల యొక్క చరిత్ర అంతా వస్తుంది. ఇన్ని మహాగుణములని యస్మిన్ మహద్గుణరాజన్ గృహ్యంతే కవిభిర్ముహో. పరీక్షన్ మహారాజుకి చెప్తున్నారు సుఖయోగులు వారు. నాయన ఇప్పుడు నేను చెప్పిన గుణాలున్నాయే 20 గుణాలు సుమారు ఉన్నవి నాయన, అవన్నీ మహద్గుణా రాజన్. నావా గుణములంటే ఇలా ఉండాలి. ఎవరిని కూడా ద్వేషించకూడదు, ఎవరిని కూడా కోపించకూడదు, ఎవరి పట్ల కూడా చెడ్డ మాట మాట్లాడకూడదు. ఈ గుణాలని చెప్పారు. ఈ మాటలంటే చర్ణకోలు పెట్టి కొట్టినట్టు, చేతో చెంపదెబ్బ కొట్టినట్టు. పిచ్చివాడా, ఆ శమీక మహర్షి తపస్సు చేసుకుంటే నీకు ఆఖరి దప్పికలు రావడం ఏమిటి,
ఆయన మీద చచ్చిన పాము పడేటువంటి అబ్బాయి తప్పు కదా నువ్వు చేసింది అని చెప్పినట్టు ఆ మాటలు గుర్తనమాట. ఆ మధ్యలో గుర్తు చేస్తూనే రాజన్ నాయనా పరీక్షణ్ మహారాజా గుర్తుపెట్టుకో, ఇది శాస్త్రం, ఇలా చెప్తారు. అందుచేత చెప్తున్నారు ఎం సాధు లోకంలో స్వర్గంలో చెప్పుకుంటారట ప్రహ్లాదుడి గురించి. ఎవరు? నారదుల వారు చెప్తున్నారు. నారదుల వారు అతను తల్లి గర్భంలో ఉంటుండగా తత్వోపదేశం చేశారు. చేసిన తర్వాత ఆయన ఏమనుకుంటారంటే, నా శిష్యుడయ్యా నారదుడు చెప్తున్నాడు, ఎం సాధుగాథ సరసి దేవలోకంలో ఏదైనా మంచి వ్యక్తి గురించి చెప్పండి, ఒకసారి తెలుసుకుంటా ఉన్నారు. చెప్తున్నాను, ప్రహ్లాదు ఒక అసుర కుమారుడు ఉన్నాడు ఆయన అన్నట. అంటే అంత భక్తుడా అండి అని ఆనందపడుతున్నారట. అలాంటి మహానుభావుడు ఆయన. వాసుదేవే భగవతి యస్య నైసర్గికీరతి. మహావిష్ణువునందు భక్తి ఎలాంటిదయ్యా అన్నాడు. నేర్చుకుంటే వచ్చిందన్నాడు. నైసర్గికీరతి జన్మసిద్ధమైనటువంటి భక్తి నాయన. అతను చిన్నవాడి నుంచి ఎలా ఉన్నాడయ్యా అన్నాడు. జడ పదార్థంలాగా తన్మనస్తదా, ఎప్పుడు పరమాత్మ ఎందే మనస్సు కలిగిన వాడు. కూర్చున్నా, ఇప్పుడు పర్యటిస్తున్నా, తింటున్నా, పడుకుంటున్నా, తాగుతున్నా, మాట్లాడుతున్నా, అనుసంధానం చేస్తున్నా. గోవింద పరిరంభిత, కృష్ణ పరమాత్మ చేత ఆలింగనం చేయబడినటువంటి వాడై పరమాత్మ నన్ను ఆదరిస్తున్నాడు. ఆయన నన్ను కాస్త కౌగిలించుకున్నాడు. ఆయన కూర్చోరా, పాలు తాగరా, ఇక్కడ కాస్త నువ్వు తినరా, మాట్లాడరా ఏదైనా అని ఆయన చెప్తున్నట్టుగా భావన చేసుకొని ఆయన కాలక్షేపం చేస్తాడు. ఇంత వేగంగా ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ చక ఇవ్వాలి. ఆ నృసింహావిర్భావాన్ని ఒక్కసారి అనుకుని కృతార్థం కావాలి. వాసుదేవ వాసుదేవ వాసుదేవ. అతని మనస్సు ఎప్పుడూ కూడా భక్తి చెప్తున్నారు. ప్రహ్లాదుని యొక్క భక్తి ఒకప్పుడు పరమాత్మ యొక్క స్వరూపాన్ని భావన చేస్తూ కూడా తద్భావనాయుక్త తన్మయ అనుచకార. ఆ పరమాత్మ ఎందు భక్తి కలిగిన వాడై ఉంటాడు. ఒకప్పుడు పరమాత్మ కనిపిస్తూ అదృశ్యమయ్యేసరికి ఎలా ఉంటాడే అన్నాడు. ఒకసారి ఏడుస్తూ ఉంటాడట. అరే హృదయంలో కనిపించిన పరమాత్మ ఏం పొరపాటు చేశానో కనిపించలేదు అని అనుకుంటూ ఉంటాడట. ఆ రకమైనటువంటి నిర్వేదాన్ని అనుభవిస్తుంటాడు, ఆనందాన్ని అనుభవిస్తుంటాడు. ఒకప్పుడు ఎలా ఉంటాడు అన్న ఆనంద సరిళ ఆమీలితే క్షణ, కళ్ళతో ఆనంద బాష్పాలు పెట్టుకుంటాడా. పరమాత్మ ఎంత దివ్యమైనటువంటి దర్శనం ఇచ్చారు అని. ఆ రకంగా ఉత్తమ శ్లోక పదారవిందయో నాయన నిషేవయ అకించన సంగలబ్ధయ తన్వన్ పరాం నిర్వృతిమాత్మన ముహు దుస్సంగదీనాన్య మనస్సమం యథాత్. ఏ రకమైనటువంటి విపరీత స్థితి లేకుండా పరమాత్మ యందు భక్తి కలిగి ఇలా ఉంటే హిరణ్యకశిపుడు ఆయన వింటున్నావా పరీక్షణ్ మహారాజా, ఇంత భక్తి కలిగిన వాడు, ఇంత మంచిగా ఉన్నవాడు, ఇంత చిన్న పిల్లవాడు, అలాంటి వాని యందు ఒక మహా అపరాధం చేశాడయ్యా అన్నాడు అని. ఈ మాటలు కథ ఎక్కడి నుంచి వస్తున్నది? నారదుల వారు ధర్మరాజు చెప్తున్నారు. సందేహం అడిగారు, ఏమండి ప్రేమించిన వాళ్ళని పట్ల చూపించినంత ఆ ప్రేమ ద్వేషించిన వాళ్ళ పట్ల ఈ రకంగా చెప్పి అతనికి మోక్షం ఎందుకు ఇచ్చారండి, ప్రేమించిన వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదండి? ఇలా అడుగుతుంటే అందరి పట్ల సమానమైన పరమాత్మ, వైషమ్య బుద్ధి లేదు, విను నాయన ధర్మరాజా అని అంటున్నారు. అప్పుడు ధర్మరాజు అడుగుతున్నాడు, అయితే మీరు చెప్పిన కథ చాలా బాగా ఉంది, మొత్తం తెలుసుకోవాలనుకుంటున్నాము. ఏమిటి పరమాత్మ ఈ రకంగా ఆ కుమారుడు పట్ల ఎందుకు ఈ రకమైనటువంటి తప్పు చేశాడు హిరణ్యకశిపుడు చెప్పండి. ఎందుకంటే సామాన్యంగా ఏ తండ్రి అయినా ప్రతికూలంగా ఉంటే వాడిని మందలించి నాయనా ఇలా కాదురా, పొరపాటు చేస్తున్నావు, నేర్చుకో, చెప్పిన మాట అని హెచ్చరించాలి తప్ప ఆ పాపం చేయటం సంహారం చేసేటువంటి పరిస్థితికి వస్తుందండి. ఇలాంటి పరిస్థితి నాకు చెప్పవలసింది అని చెప్పి పుత్రాయ ద్వేషో మరణాయ ప్రయోజిత, పిల్లవాడిని చంపడానికి ప్రయత్నం చేశాడు. శ్రీమద్భాగవతే మహాపురాణే పరమహంస్యాం సంహితాయాం సప్తమస్కంధే ప్రహ్లాద చరితే చతుర్థోధ్యాయ. హరయే నమః హరయే నమః హరయే నమః. ఇహ ప్రహ్లాదుడు షండామర్కులు అని శుక్రాచార్యుల వారి యొక్క కుమారుడు షండు అమర్కుడు అని ఇద్దరున్నారు. వాళ్ళు కాస్త షండామర్కో సుదోతస్య దైత్యరాజ గృహాంతికే. శుక్రాచార్యులు వారు హిరణ్యకశిపుడికి చెప్పి ఉండవచ్చు, అతని కుమారులు ప్రహ్లాదుడికి చెప్పడానికి ఆచార్యులుగా తీసుకొని వాడిని పాఠం చెప్పండి అయ్యా అన్నారు. ప్రహ్లాదుడు ఎలాంటి వాడు? నయకోవితం, నీతి బాగా తెలిసినవాడు. ఏ నీతి అన్నాడు అంటే సురనీతి బాగా తెలిసినవాడు, అసురనీతి పోడు అని. నయకోవితం అలాంటి మహానుభావుడు అతనికి పాఠాలు చెప్తున్నారట. చెప్తుంటే శుశ్రువే అనుపపాఠచ,
ఎంత మటుకు విరోధం లేదో అంత మటుకు ఆయన చెప్పిందల్లా కూడా విష్ణు భక్తి విరోధము లేనంత విషయాలు విన్నాడు. అంతా చెప్పడం మొదలుపెట్టాడు. ఇదంతా అయిన తర్వాత ఒక రోజున తీసుకెళ్లారు పిల్లవాడి దగ్గరికి. తీసుకుని పెడితే ఏ కదా అసురరాట తన అంకమారోప్య పోతన గారు చెప్తారు. గొప్ప పద్యాలు చెప్పారు ఆయన. అయితే మనకు మూలం చూసేసరికి వికారంగా అంటే వికృతి భాగం పద్యాలు రాశారు అద్భుతంగా. ఆయన పరవశించి రాశారు. భాగవత గ్రంథం చూస్తే మూలం చూస్తుంటే పరమానందం వేస్తుంటుంది. అదొక దాంట్లో ఒక ఆనందం ఉంటుంది. అది విద్యానందం అయితే ఇది బ్రహ్మానందం. అది చదువుకుంటుంటే ఆనంద పంచకం అని విద్యారణ్య స్వామి వారు వేదాంత పంచదశలో రాశారు. విషయానందం, విద్యానందం, ఆత్మానందం, బ్రహ్మానందం అని ఈ రకంగా వరుసగా చెప్పుకుంటూ వచ్చారు. అందుకోసం విద్యానందం కంటే కూడా బ్రహ్మానందం చాలా గొప్పది. విద్యానందానుభూతి ఆ చదువు చెప్పంగానే అహో శాస్త్రం, అహో శాస్త్రం, అహో గురుహు, అహో గురుహు, అహో జ్ఞానం, అహో జ్ఞానం, అహో సుఖం, అహో సుఖం. శాస్త్రం చదవగానే ఎంత గొప్పదండి శాస్త్రం. భాగవత శాస్త్రం అన్నాడు. భాగవత శాస్త్రం గొప్పదేనండి. చెప్పే గురువు లేకపోతే ఏం తెలుస్తుంది మనకు. అందువల్ల అహో గురు, అహో గురుహు. ఏం గురువు గారండి, ఎంత బాగా చెప్పారండి అని ఆ చెప్తే మాత్రం దానివల్ల కలిగిన ప్రయోజనం ఉంటుంది. అహో జ్ఞానం, అహో జ్ఞానం. ఎంత జ్ఞానం కలిగిందండి, ఎంత జ్ఞానం వల్ల ప్రయోజనం ఉంటుంది అన్నాడు. అహో సుఖం, అహో సుఖం. ఎంత సుఖం అండి అన్నాడు. అందుచేత మనం ఒక శాస్త్రం చదివేసరికి గురువు వల్ల కలిగినటువంటి జ్ఞానము, జ్ఞాన ప్రయోజనమైనటువంటి ఒక ఆనందము అన్నీ స్ఫురించాలి మేడం. ఇది విద్యానందం. దీనికంటే కొన్ని కోట్ల రెట్లు ఎక్కువ ఏది బ్రహ్మానందం అన్నమాట. చేత ఆ పిల్లవాడిని కూర్చోబెట్టుకొని అడిగారు. ఏమని గచ్చతాం వత్స మన్యతే సాధు యద్భవాన్. ఇప్పుడు అడిగిన మాట చూసారా, తర్వాత అడగబోయే మాట తేడా ఉంటుంది. నీకు వచ్చిన దాంట్లో బాగా వచ్చింది ఒకటి చెప్పు, పద్యం ఒక్కటి చెప్పు మా అని ఏదో అంటుంటారు. అందుచేత ప్రహ్లాదుడు చెప్తున్నాడు, నువ్వు అడిగావు కదా నాన్న, చెప్తున్నాను. తత్ సాధుమన్యే అసురవర్యదేహినాం. సరే అంతా చెప్పి సదా సముద్విగ్న ధియాం అసద్గ్రహాత్. ఈ వైషయికమైనటువంటి జ్ఞానం నుంచి ఎవరైతే ఉద్వేగాన్ని పొందుంటారో ఆ ఉద్వేగ కారణమైనటువంటి ఈ అసజ్ఞానాన్ని, ఈ చెడ్డదైనటువంటి ఈ వైషయిక జ్ఞానాన్ని విడిచిపెట్టి దానివల్ల పడిపోతాం, ఆత్మపాతం, మనం పతనం అయిపోతాం నాన్న. ఆ వైషయికమైన జ్ఞానాన్ని విడిచిపెట్టి గృహం అంధకూపం అన్నాడు. ఇల్లు ఏమిటయ్యా అని ఇల్లు చెప్తారు కదా. మనం కూడా అనుకున్నాం, ఆడవాళ్ళు ఉండదగిన దాన్ని ఇల్లు అంటారు, మగవాళ్ళు ఉండదగింది అరణ్యం అన్నారన్నమాట. అలాంటిది ఆ అంధకూపమైనటువంటి గృహాన్ని విడిచిపెట్టి మీరు ఎక్కడ ఉండాలి అన్నాడు. వనంగత యద్ధరిమాశ్రయేత తారు అడవి నుండుట మీరు నిశాచరాగ్రణి. చూడండి పేరు మాది, నిశాచరాగ్రణి. తారు తమరు అడవి నుండుట మేలు. మీరు అడవిలో ఉంటే మంచిది నాన్నగారు అన్న. ఎవరైనా తండ్రిని నాన్నగారు మీరు అడవికి వెళ్ళండి అంటారండి. ఇప్పుడైతే చాలామంది ఉన్నారు, ప్రహ్లాదులు ఈ రకంగా మాట్లాడేవాడు ఉన్నారు. అందుచేత కానీ ఆయన జ్ఞానోపదేశం చేస్తున్నారు. ఇది ఇక్కడ చూడండి, మనకు పంచమస్కంధంలో ఋషభదేవుడు కుమారులకు ఉపదేశం చేశారా, ఇక్కడ కుమారుడు తండ్రికి ఉపదేశం చేస్తున్నాడు అనమాట. ఎంత ఉల్టాగా ఉంటుందో, ఎంత ఉపదేశ విధానం అనమాట. ఇది మోక్షమునకు ఉపదేశం చేశారనమాట. పిల్లవాని మాటలు విన్నారు. ఇది శత్రువు మాట్లాడిన మాటలు తప్ప మంచివాడు మాట్లాడిన మాటలు లేవు, కాదు. విపరీతమైనటువంటి భాష. అందుకోసమని అప్పుడు ఒక్కసారి నవ్వాడు పిల్లవాడు. ఒకప్పుడు తెలుసుకోకుండా విపరీతంగా మాట్లాడి ఉంటాడని చెప్పి ఒక నవ్వు నవ్వాడు. ఏమయ్యా ఆ షండామరకులతో అన్నారు, కొద్దిగా పిల్లవాడు జాగ్రత్తగా నేర్పండి అని చెప్పి పంపించారు. వీడు విష్ణు పక్షంతో మీరు మాట్లాడుతున్నారు, మీరు కూడా ఏమైనా విష్ణు యొక్క పక్షంలో చేరారా అని అన్నారు. అంటే అప్పుడు వాడు కాస్తారు ఆయన చెప్పారు, ప్రశస్య శ్లక్షణయా వాచ సమపృచ్ఛంత సామభి. లేదండి మేము అలా చెప్పలేదని చెప్పి ఆ పిల్లవాడిని తీసుకొచ్చి అడిగారు చండామరకులు. వత్స ప్రహ్లాద, ఆయన జాగ్రత్త, భద్రం సత్యం కథయ మామృష. అసత్యం చెప్పగా మేము చెప్తున్నాము. నీకు అసలు ఈ బుద్ధి విష్ణుమూర్తి గొప్ప అనే బుద్ధి నీకు సొంతంగా వచ్చిందా, పరకృతం మన వాళ్ళలో విద్యార్థులు ఎవరన్నా చెప్పరా అన్నారు. అంటే అప్పుడు దానికి వాళ్ళకి సమాధానం చెప్పారు. స్వామి, ఈ నాది పరాయిది అనేటువంటి బుద్ధి అనేటువంటిది అసద్గ్రాహము మాయయాకృత. ఏ పరమాత్మ చేత స్వపరబుద్ధి అనేటువంటిది ఏర్పడుతుందో ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం చేతనే విమోహిత దుయాం దృష్టస్తస్మై భగవతే నమః. ఈ స్వపర భేదం అనేటువంటిది ఏ అజ్ఞానం చేత వస్తుందో, దీని మూల కారణమైన ఏ పరమాత్మ ఉన్నారో, ఈ భేదాన్ని కలిగించే మహామాయాయుతుడైన ఏ పరమాత్మ ఉన్నాడో ఆ పరమాత్మకు నమస్కారము అని అన్నారు. ఇదంతా చెప్పిన తర్వాత మళ్ళా అతన్ని అనేక రకములుగా
ఆయన శిక్షణ చేయడానికి చండామరకులు తయారయ్యారు. అప్పుడు నిర్భర్స్య అథ కుపిత సదీన రాజసేవక ఆనీయతామే. ఈ రకంగా చెప్పేసరికి బ్రాహ్మణాయోక్త చెప్పారు, జాగ్రత్తగా చేయండి అయ్యా అన్నారు. అప్పుడు తర్వాత మళ్ళా తీసుకొచ్చారు. తీసుకొస్తే కూడా ఈ రకమైనటువంటి స్థితిగా ఉన్నది. చేత చక్రపాణేర్ ఎదురుచ్ఛయ. ఇప్పుడు కోపం వచ్చింది ఈసారి. కులాంగారాయ, నా వంశంలో చెడపుట్టారు నువ్వు అని చెప్పి దైతేయ చందనమనే జాతోయం కంటకద్రుమ, ఈ రాక్షసోత్తముల యొక్క చందన వృక్షముల మధ్యలో నువ్వు ఒక ముళ్ళు చెట్టులాగా పుట్టావురా అని చెప్పి అతను కాస్త ప్రహ్లాదం గ్రాహయామాస. అంటే కామ చెప్తున్నారు కదా, ధర్మార్థ కామములు, దాని గురించి సంబంధమైనటువంటి విషయం అంతా చెప్పారు. దైత్యేంద్రం దర్శయామాస మాతృమృష్టం అలంకృతం. ఈసారి ఏ రకంగా చేశారయ్యా అన్నారు. దైత్యేంద్రుణ్ణి, ఆ ప్రహ్లాదుని అలంకరించారట. మళ్ళా తల్లి చేత అలంకరింపబడినటువంటి వాడు పాదయో పతితం బాలం, తన యొక్క పాదముల మీద పడ్డారు. పడేసరికి వెంటనే ఆ మహానుభావుడు చిరందోర్భ్యాం పరమామాప నిర్వృతిం ఆరోప్య అంకమవఘ్రాయ తీసుకొచ్చారు. ప్రహ్లాదుడితోటి హిరణ్యకశిపుడు ఈ రకంగా వచ్చాడు. హిరణ్యకశిపుడిని అడిగారు, ప్రహ్లాద ఏమని ప్రశ్న వేశారు? అనోచ్యతాం విష్ణు స్మరణం పాదసేవనం చెప్తున్నారు. నాయన ఇప్పటిదాకా నీవేదైతే నేర్చుకున్నావో స్వధీతం కించిదుత్తమం, నీకు బాగా వచ్చింది ఉత్తమమైనది అని అన్నారన్నమాట. ఇంతకుముందు నీకేది బాగా వచ్చో అది చెప్పురా అన్నారు. ఇప్పుడు రెండోసారి అడిగేటప్పుడు ఏమంటున్నానంటే స్వధీతం కించిత్, బాగా చదువుకున్నది చెప్పు, ఉత్తమమైనది చెప్పు. ఈసారి ఉత్తమం అన్నమాట. ఇంతకుముందు నీకు ఏది వస్తే అది చెప్పరా అన్నారు. ఎందుకంటే వాడికి ఛాయ సోదరు పెట్టారంటుంటారుగా, అలా ఈసారి అలా కాదు, తేడా వచ్చింది రెండోసారి. నేను జాగ్రత్తగా నేర్పుంటాను. కించి స్వధీతం కించిత్ ఉత్తమం. ఉత్తమం అంటే ఎవరికి? నాకు ఉత్తమంగా అనిపించేది చెప్పారు ఆయన. మళ్ళీ రెండోసారి హెచ్చరిక చేసి పంపించాను కదా అన్న అనేసరి నవవిధ భక్తులు చెప్పారు. నవవిధ భక్తులు అందరికీ తెలిసింది. శ్రవణము, కీర్తనము, స్మరణము, పాదసేవనము, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం. ఈ 9 రకమైనటువంటి భక్తులు. అసలు ఈ భక్తులు ఎవరన్నా ఆచరించారా, పొందిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అన్నారు. ప్రబోధ చంద్రోదయం అని ఒక గ్రంథం ఉన్నది, నాటకం. ఆ నాటకానికి వ్యాఖ్యానం రాశాడు ఒక మహానుభావుడు. అందులో ఒక శ్లోకం రాశాడు. అది అందరికీ ప్రసిద్ధంగా తెలిసిందే. శ్రీ మహావిష్ణువు యొక్క కథాశ్రవణం చేయడంలో సమర్థుడు ఎవరు? మనం వైద్యంలో ఫలానా చేతులకి కాళ్ళకి ఏదైనా గాయాలకి ఆయన స్పెషలిస్ట్ అండి, ముక్కుకు ఆయన స్పెషలిస్ట్ అండి, గుండెకి ఆయన స్పెషలిస్ట్ అండి అంటారు. 9 రకాల భక్తులకు 9 మంది ప్రత్యేకంగా అధిపతులున్నట. శ్రీ విష్ణు శ్రవణే పరీక్షిత భవతో, వైయాసకి కీర్తనే, ప్రహ్లాద స్మరణే, తదంఘ్రిభజనే, లక్ష్మీ పృథు కీర్తనే, హనుమాన్ దాస్యే సఖ్యే అర్జున సర్వస్వాత్మ సమర్పణే బలి అభూత్ కైవల్యమేషాం ధ్రువం. ఈ 9 మందికి మోక్షం ఖాయం. ఈ 40 భక్తులకు ప్రతీకలు, ప్రధానమైన ఆచార్య స్థానం వీళ్ళదేనాయన అన్నారు. అందుచేత ఆ 90 భక్తులు ఆచరించి ఈ రకంగా ఉండాలి. అదే గొప్పది, అది విష్ణు ప్రీతికరమైనటువంటివి. ఈ 90 భక్తులు ఉండాలి. తన్మన్యే అధీతం ఉత్తమం. మీరు ఉత్తమమైంది చెప్పన్నారు కదా నాన్న, ఉత్తమమైంది ఇదే అన్నారన్నమాట. ఆయన అభిప్రాయం ఏమిటి? నాకు ఉత్తమంగా అనిపించేది చెప్పరా అంటే, నాన్నగారు మీకు ఉత్తమమైంది, నాకు ఉత్తమమైంది నాన్నగారు అని అన్నారు. మరింత కోపం వచ్చింది. నిశమ్యైతదు సుతవచ హిరణ్యకశిపుస్తదా గురుపుత్రము వాచేదం. ఏమయ్యా ఇలా చెప్తున్నారు అని చెప్పి ఈసారి సంబోధన కోపంతో బ్రహ్మబంధో, ఇది నీచుడా అని సంబోధించినట్టు. నువ్వు బ్రాహ్మణ జన్మ ఇచ్చావు, ఈ రకంగా చేయటమా అని కొద్దిగా కోపంగా గురువుల్ని తిట్టారు. ఎందుకంటే పిల్లల యొక్క బుద్ధి పెద్దవాళ్ల చేతనే పాడు చేయబడుతుంది. చూడండి, తల్లిదండ్రులు ఇంట్లో కూర్చొని వాళ్ళ తోడుకోడలను లేకపోతే అన్నదమ్ముల్ని అత్తమామల్ని ఇలా తిట్టుకుంటూ ఉంటే పిల్లలు శ్రద్ధగా వింటారు. శ్రద్ధగా ఉండి బుద్ధ్యారూఢమవుతుంది. వాళ్ళు కూడాను ఆ రకమైన ద్వేషాన్ని పెంచుకుంటారు. అందుకోసమని నిందావచనం కూడా కొద్దిగా గోప్యంగా అరే ఇలా చేయకూడదు అనుకోవాలి. అందుకోసమని ఎప్పుడైనా సరే సభలోకి వెళ్ళేటప్పుడు సభలో ఉన్నటువంటి అధ్యక్షుడు సరైన వాడు కాదు, ఆ ఉన్నవాడు సరైన వాడు కాదు, అలా అని సభలోకి వెళ్ళకూడదు. భాగవతంలోనే చెప్పారు, గడిచిపోయింది 6వ స్కంధంలోను. సభాన్ నప్రవిశేత్ ప్రాజ్ఞ సభ్యదోషాన్ అనుస్మరన్. సభలో ఉన్న వాళ్ళలో దోషాన్ని ఎన్నుకుంటూ స్మరిస్తూ సభలోకి ప్రవేశించకూడదు. ప్రవేశించిన తర్వాత వ్యంగ్యంగా కఠినంగా మాట్లాడకూడదు. అబ్రువన్ విబ్రువన్ వాపి నర కిల్బిషమస్తే. మాట్లాడకుండా నాకు మాట్లాడటం ఇష్టం లేదండి అనకూడదు, వెళ్ళి మాట్లాడాలి. అది విపరీతంగా మాట్లాడకూడదు, పాపం వస్తుంది అన్నమాట. అందుచేత
ఈసారి ఈ రకంగా అనేసరికి అప్పుడు వాళ్ళు అన్నారు, అయ్యా మేము చెప్పింది కాదు, ఇంకో శాస్త్రంలో మాకు తెలిసిన శాస్త్రంలో మేము ఇలా వినలేదు. ఏం చెప్తున్నాడో మీ పిల్లవాడు, ఇతనికి నైసర్గికీయం మతి, ఇతని సహజ సిద్ధమైనటువంటి బుద్ధిది, మేము చెబితే వచ్చింది కాదు, మా మీద కోపం తెచ్చుకోవద్దయ్యా మహానుభావ అన్నారు. అనేసరికి అప్పుడు ప్రహ్లాదుడు చెప్పాడు, నాకు ఎవరి వల్ల వచ్చింది కాదు, నాకు పరమాత్మ యొక్క అనుగ్రహం చేత లభించింది అని ఆయన చెప్పాడు. నతే విదు స్వార్థగతం హి విష్ణు దురాశయ ఏ బహిరర్థమానిన. నాన్నగారు, ఇది పరమాత్మ యొక్క అనుగ్రహం లేకపోతే తెలిసే విషయం కాదు అని చెప్పి ఆయన చెప్పిన తర్వాత మాట ఉన్నారు, ఇత్యుక్త్వా ఉపరతం పుత్రం. ఈ రకంగా చెప్పి మాట్లాడాడు. మాట్లాడదగిన 4 మాటలు మాట్లాడి పరమాత్మ యొక్క అనుగ్రహమే, దానివల్లనే ఈ బుద్ధి కలుగుతుంది, ఎంత పని చేసినా కలిగేది కాదు అని అనేసరికి కోపం వచ్చింది. కోపంతో చాలా తీవ్రమైనటువంటి స్థితిలో ఆయన దీని యొక్క ఉత్సంగా నిరస్యత మహీతలే ఆ ఒడిలో నుంచి తీసి ఆ పిల్లవాడు ఒక నెట్టి పారేశాడు. తర్వాత కోపంతో అన్నాడు, కషాయీ భూతలోచన, కళ్ళు ఎర్రజేశాడు, వీడిని సంహారం చేయండిరా అని చెప్పి నిస్సారయత నైరతాహ, రాక్షసుని కాస్త సంహారం చేయమన్నారు. అనేక రకాలుగా విష్ణోర్వ సాధ్వసో కిమ్ను కరిష్యతి, అప్పుడు వీడిని రక్షించేవాడు విష్ణువు అంటున్నాడుగా, రక్షిస్తాడేమో చూద్దామని చెప్పినారు. ఎందుకంటే మన శత్రువైనా సరే ఉపకారం చేస్తే వాడిని మనం ఆదరించాలి, మనకు అపకారం చేస్తే మనకు కొడుకైనా సరే విడిచిపెట్టాలి. రాక్షసుని చెప్తున్నాడు అనమాట. ఎలాగయ్యా అన్నాడు అని చెప్తే, స్వదేహజ అపి ఆమయవత్ సుత అహిత. వాడు మనకు శరీరంలో రోగం ఉందనుకో, రోగాన్ని ఏం చేస్తాం, పోగొట్టి మూలనాశమైనంత మటుకు మనం ఔషధ సేవ చేసి రోగాన్ని పోగొడతాం. మనకు కష్టం కలిగించే కొడుకు మన వంశంలో ఉండటానికి వీలేదు, సంహారం చేయండి అన్నాడు అనమాట. ఛంద్యాత్ తదంగం, మిగతా వాళ్ళంతా సుఖంగా ఉంటారనే ఉద్దేశంతో ఆ రకంగా చేసేసరికి ఆ మహానుభావుని పట్ల చాలా అపరాధం చేశారట. ఆ రకంగా ఛంది భింది అని ఆయన సంహారం చేయడానికి ఎవరు ఎందా చేశారు. ఇప్పుడు దేవతలు ఏ మహానుభావుని యొక్క ఆవిర్భావం కోసం చూస్తున్నారో ఆ పరిస్థితి వస్తున్నదనమాట. పరే బ్రహ్మణి అనిర్దేశ్యే భగవత్య ఘనాత్మని యుక్తాత్మన్య ఫల ఆసన్ పుణ్యస్యేవ సత్క్రియా. ఆ పరమాత్మ యొక్క దివ్యానుగ్రహాన్ని పొందుతున్న ఆ ప్రహ్లాదుడు ఆయన్నే స్మరిస్తున్నాడు. ఏం స్మరిస్తున్నటువంటి ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం చేత అతని మీద చేసినటువంటి ఏ ప్రయోగములు గాని ఏ కష్టములు గాని అన్నీ కూడా ఏమని విన్నాడు, ఏమీ కూడాను సఫలం కాలేదు. నా శశాక్, ఆయన ఏమీ చేయలేకపోయినట. ఎలా హంతుం అపాపం అసురస్సుతం, పాపరహితుడైన ఆ మహానుభావుణ్ణి ఏమీ చేయలేకపోయారు. అప్పుడు తర్వాత బాధపడ్డాడు హిరణ్యకశిపుడు, ఏమిటి ఏ రకంగా జరుగుతున్నది అని అనుకొని నవిస్మరతిమే అనార్యం సునస్య భైవ ప్రభు అప్రమేయానుభావోయం, ఇతను చాలా పరాక్రమం గొప్ప శక్తి ఉన్నదే, నూనమేతద్ విరోధేన మృత్యుర్మే భవిత నవా. ఇక్కడ సందేహపడ్డాడు, వీడితోటి విరోధం పొందడం వల్ల నాకేమన్నా మృత్యువు వస్తుందా అని అనుకున్నాడు. మృత్యుర్మే భవిత నవా, వస్తుందో రాదు ఏమో అనుకున్నాడనమాట. అని ఇలా జిత్వాత్వయైకేనని అక్కడి నుంచి అనుకున్నాడు. ధర్మాహ్యాస్య ఉపదేష్టవ్య రాజ్ఞాం ఏ గృహమేధినాం ధర్మం అర్థంచ కామంచ నితరాంచ అనుపూర్వశ ప్రహ్లాదాయ ఊచతూ రాజన్. ఇంత చేసిన తర్వాత ఏమయ్యా వీడికి కొద్దిగా ఉపదేశం చేసి మళ్ళా బాగుపడేట్టు చేయండి అన్నారు. అంటే త్రివర్గం గురుభిరాత్మనే ఉపశిక్షితం న సాధుమేనే, వీడు ఏం చెప్పినా అది సాధు అనుకోలేదు. ఎందుకంటే ఈయన మోక్ష లక్షణం కలిగిన వాడు కాబట్టి. ఇలా ఉంటూ ఉండగా ఒకప్పుడు మళ్ళా తీసుకువెళ్ళి వీడిని చంపడం కుదరదు, ఇంకా ఏం చెయ్యాలి, కాబట్టి సామధాన భేదములు చేతనే చెప్పుకోవాలని చెప్పి అలా చెప్తూ ఉంటే అప్పుడు ప్రహ్లాదుడు ఒక రోజున కూర్చుని ఉండగా ఆ రాక్షస కుమారులంతా ఉంటే వాళ్ళందరినీ ఒకసారి పిలిచాట. హస్త సంజ్ఞాధర లీలయా, ఒకసారి చేత్తో ఇలా రెండయ్యా అని పిలిచాడు. అందరూ వచ్చారు. అతని యొక్క గొప్పతనం కొంత తెలిసింది వాళ్ళకి. పుణ్యాత్ములైన రాక్షస బాలకులంతా వచ్చారు. అప్పుడు చెప్పారు, కౌమార ఆచ శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం సప్తమస్కంధే ప్రహ్లాదానుచరితే పంచమః హరయే నమః హరయే నమః హరయే నమః. ప్రహ్లాదుడు చెప్తున్నాడు, ఏమనయ్యా అన్నాడు. కౌమార ఆచరేత్ ప్రాజ్ఞ, నాయన అసుర బాలకులారా మీరు ఏం చేయాలయ్యా అన్నాడు. బాల్యంలోనే కొద్దిగా రిటైర్ అయిపోయానండి, ఇక నేను ఇంకా ఆ పరమాత్మానుసంధానం చేసుకుంటాను అన్నాడు. డోంగ్రే మహారాజు ఒక కథ రాశాడు. ఒక మహానుభావుడు రోజు పురాణ శ్రవణం చేస్తున్నాడు. ఒక వర్తకోత్తముడు
రోజు పురాణం. సాయంకాలం 6 అయ్యేసరికి గుడికి వెళ్ళి 1 గంట సేపు పురాణం వినొస్తున్నాడు. వింటూ ఎన్ని సంవత్సరాలు విన్నాడు? 32 సంవత్సరాలు విన్నాడండి. మానకుండా విన్నాడు. అతని అదృష్టం. ఏ జాతా శౌచం మృతా శౌచాలు ఏవీ లేవు. రోజు వెళ్ళి విన్నాడు. ఒకసారి పెద్ద విపత్తు వచ్చింది. గ్రామాంతరానికి వెళ్ళకి తప్పింది కాదు. ఒక 4 రోజులు 5 రోజులు అతను ఊళ్ళో ఉండడు. ఇప్పుడు ఏం చెయ్యాలి? మానకూడదే అనుకున్నాడు. మహాశ్రద్ధ కలిగి ఉన్నాడు. ఆ పురాణాచార్యులు వారి దగ్గరికి వెళ్ళారు. అయ్యా గురువుగారు, ఒక్కరోజు మానకుండా 32 సంవత్సరాలు విన్నాను. ఒక 4-5 రోజులు నేను ఉండను. ఆ 4-5 రోజులు వినేటటువంటి ఆ ఫలితం నాకు రావాలంటే ఏం చెయ్యాలి? నీకు ఎంతమంది కుమారులు? 2 అన్నారు. పెద్ద కుమారుని కూర్చొని వినమని చెప్పబోయా, నువ్వు విన్న ఫలితం వస్తుంది అని అన్నారు. క్షమించండి, వినను, మీ మాట వినను అన్నారు. ఎందుకంటే మీ పురాణం విని వాడికి వైరాగ్యం వస్తే నా వ్యాపారం ఏమైపోతుందండి అన్నాడు. ఆయన అన్నారు, దౌర్భాగ్యుడా, 32 ఏళ్ళు విన్న నీకే లేనిది 4 రోజులు వింటే నీ కొడుకు వస్తుందా? రాదురా నాయన, పంపించు, పర్వాలేదు, అంత తీవ్ర భక్తి లేదులే అని చెప్పి పంపించారు. అందుచేత ఇప్పుడు చెప్తున్నాడు ఆయన, నాయన వృద్ధత్వంలో కాదు, కౌమార ఆచరేత ప్రాజ్ఞ, బాల్యంలో నుంచే ఓ అసురకుమారారా భక్తిని నేర్చుకోండి. కానీ తర్వాత పాదం చూడండి, దుర్లభం మానుషం జన్మ తదపి అధ్రువం అర్థదం. చెప్పేది రాక్షస కుమారులకు, చెప్తున్నది మనుష్యుల గురించి చెప్తున్నాడు. ఆయన మనుష్య జన్మ రావడం చాలా కష్టం. దుర్లభం మానుషం జన్మ అంటే మనకు కూడా ఉపదేశం చేస్తున్నారు. చేసేదెవరు? సనక సనందన సనత్కుమార సనత్ సుజాతుల యొక్క సమష్టి రూపము. అయినా మనుష్య జన్మ రావడం చాలా కష్టం. అది కూడా ధ్రువమా అన్నాడు, ఉండదు. తదపి అధ్రువం, అదెలాంటిది అన్నాడు, అర్థదం. ఆ మనుష్య జన్మ సమస్త పురుషార్థాన్ని. మన ఆయుర్దాయం ఎలాంటిది అన్నాడు. ఒక గొప్ప చెట్టు ఉందండి, దాంట్లో చిటారు కొమ్మ ఉన్నదండి, దానికి ఒక చిగురాకు ఉన్నదండి అన్నాడు. ఆ చిగురాకు చిట్ట చివరన మంచు బిందు ఉందిటండి. హేమంత ఋతువులో మంచు బిందు వచ్చిందిట. ఆ మంచు బిందు వేలాడుతుంది. ఆ బిందువు ఎప్పుడు పడుతుందో తెలియదుగా. మన ఆయుర్దాయం కూడా అంతేట. ఆయుహు, వాల్మీకి మహర్షి యోగవాసిష్టంలో, ఆయుహు పల్లవ కోణాగ్ర లంబ అంబుకణ చంచలం అని అంటారు, భంగురం అని. ఆయు పల్లవ కోణాగ్ర లంబ అంబుకణ భంగురం. అలాంటిదిట. క్రేతార విరట భయక కంఠ త్వక్కోణ భంగురం. పంట పొలాల్లో వర్షాకాలంలో కప్పలుంటవి. కప్పలు అక్కడ ఎందుకుంటామంటే ఇప్పుడు కీటాదులంటా బాగా వస్తవి. ఆ కీటాన్ని తినటానికి మహా డగ్గుత్తికతోటి అది ఎలా తిందామా అని చెప్పి కంఠ చర్మం కాస్త అలా కదులుతూ ఉంటుంది. తక్కువ కాస్త పట్టుకొని తిందామని చెప్పి దాని కంఠచర్మ ఏ విధంగా కదలకుండా స్థిరంగా ఉంటుందో అంత స్థిరంగానే ఉంటుంది. ఆ కంఠచర్మ స్థిరంగా ఉండదు, కదులుతూనే ఉంటుంది. అది ఎంత క్షణక్షణంలో కదులుతూ ఉంటుంది అన్నమాట. మన ఆయుర్దాయం కూడా అంతే. అందుచేత దుర్లభం మానుషం జన్మ, మనుష్య జన్మ దుర్లభమైంది. అది కూడా అధ్రువం, స్థిరంగా ఉండదు. అర్థతం, ఇక్కడే సంపాదించుకోవచ్చు అని రకంగా మహానుభావుడు ఉపదేశం చేసి, ఈ లోపల ఏం చేయాలి? విష్ణుమూర్తి యొక్క పాదోపసర్పణ చేయలే. సమస్త భూతములకు ఈశ్వరుడు ఆయనే, ఆత్మ ఆయనే, స్నేహితుడు ఆయనే. ఐంద్రియకమైనటువంటి సుఖాన్ని విడిచిపెట్టి, నాయన దేహంతో వచ్చిన ఈ ఐహిక సుఖానికి పాల్పడకనికి రాబాయి. అందుచేత తత్ప్రయాసో నకర్తవ్య. ఈ వైషయిక సుఖం కోసం అంత కష్టపడకండి నాయన అని చెప్పినది విందతే క్షేమం. ప్రహ్లాదుడు చెప్తాడు తర్వాత, స్వామి ఈ విషయ సుఖం వస్తే దానివల్ల ప్రయోజనం ఉంటుంది. కరయోరివ దుఃఖ కండూయనేన కరయోరివ దుఃఖ దుఃఖం అన్నాడు. చేతుగా దురద పుడితే ఇలా అనుకున్నాం అనుకోండి, దురద పుడితే బాగా ప్రస్తుతం చిన్నప్పుడు ఒక శ్లోకం చెప్పారు, దురదంచ గోకుడం చేయవ ప్రస్తుతం సుఖమేవచ తర్వాత మండటం చేయవ ఇత్యాది దురద లక్షణం. తెలుగు సంస్కృతం కలిపి ఒక 18 శ్లోకం చెప్పారు. ప్రస్తుతం బాగానే ఉంటుంది, తర్వాత కష్టం వస్తుందన్నాడు. ఈ చేతులు అంటే గుర్తొచ్చింది. ఆ సూయి అంటే ఎలా ఉంటుంది? ఒక మహారాజు గారి దగ్గర కొద్దిగా ఉత్సాహం కలగడానికి అరగంట సమయం ఉంటుంది. అది మాత్రం క్షమించి మన్నించి శ్రద్ధ కలిగి వినండి. ఎందుకంటే ఆ నృసింహావిర్భావ ఘట్టం ఒక్కసారి చెప్పుకోవాలి. పరమాత్మ మనలో ఉన్న హిరణ్యకశిపుడు అనేటువంటి దుర్భావనను పోగొట్టి చీల్చి మనకు దర్శనం ఇచ్చి అనుగ్రహించబోతున్నారన్నమాట. ఒక రాజుగారి దగ్గరికి ఒక కవి వచ్చాడు. కవి వచ్చిన తర్వాత ఆయన, స్వామి ఏదన్నా ఇప్పించండి అని అడిగి 4 శ్లోకాలు చెప్పి, శ్లోకాల మీద పెద్ద నాకు ఆసక్తి లేదు, శ్లోకాలు కాదు నాయనా, నేను కొన్ని పొడుపు కథలు లాంటివి అడుగుతుంటా, సమాధానం చెప్పు అన్నారు. చెప్తాను స్వామి,
భగవంతుడు బుద్ధి ఇచ్చాడు, అడగండి అన్నాడు. సరే, ఒక మాట అడుగుతాను చెప్పండి, అది అరచేతిలో వెంట్రుకలు ఎందుకు లేవు అని అన్నాడు. నా అరచేతిలో వెంట్రుకలు ఎందుకు లేదు అని అంటే రాజుగారి సంతోషం కలగాలి. మహారాజా, మీరు నిరంతరం దానం చేసి మీరు ఆ నీళ్లు పోసి ఉండేసరికి ఆ వెంట్రుకలు మీ చేతికి పుట్టలేదండి. అంటే నిరంతరం దానం చేస్తున్నారు. ఈయనకి అగ్రహారం, ఈయనకి గజం, ఈయనకి అశ్వం, ఈయనకి సువర్ణాభరణాలు దానం చేసి మీ చేతికి కాస్త 2 చేతులతో చేసేలాగా, అందువల్ల మీకు వెంట్రుకలు లేవండి అన్నాడు. నా చేతికి లేవు, సరే నీ చేతికి ఎందుకు లేవు? మీ వంటి వారు ఇస్తే తీసుకొని నా చేతికి కాస్త వెంట్రుకలు లేవండి అని. నా చేతికి లేవు, నీ చేతికి లేవు, మరి వీళ్ళందరి చేతికి ఎందుకు లేవు? మీరు నా పోటీ వారికి ఇస్తుంటే సహించలేక ఇలా వాడు చేతులు నడుపుకుంటూ బాధపడ్డారండి, అందుకోసం వాళ్ళకి వెంట్రుకలు లేవండి. అందుచేత అసూయ ఊరికి ఇలా అనుకుంటే అది గుర్తొచ్చింది. అస్తు ప్రస్తుతంలో చెప్తున్నారు నాయన, ఏమిటంటే ఐంద్రికమైన సుఖాన్ని విడిచిపెట్టండి. యతేత కుశల క్షేమాయ, భగవంతుని యొక్క అనుగ్రహం పొందడం కోసం భయమాశ్రిత. జాగ్రత్తగా భగవంతుని యందు బుద్ధి కలిగి ప్రవర్తించలే. శరీరం పౌరుషం యావత్ నైపద్యేల పుష్కలం. ఈ పుష్కలమైన దివ్యమైన శరీరము నశించే లోపల జాగ్రత్త పడండి ఆయన. పుంసో వర్షశతం హి ఆయు 100 సంవత్సరముల ఎస్ చిరంజీవతి స వర్షశతం జీవతి, భాష్యకార వచనం. కాబట్టి అందులో సగం ఆయుర్దాయం అంతా కూడా పోతుంది నాయన, ఇతర చేత పోతుంది. ఇలా చేతే అంధం ప్రాపితస్తమ అని యవ్వనం చేత కొంత, అందులో సుఖాదుల చేత కొంత, జరం ముసలితనం చేత కొంత, ఇలాంటి స్థితి అంతా కూడా మీరు ఏం చేస్తారంటే గృహముల యందు ఆసక్తిని విడిచిపెట్టి, స్నేహపాశాన్ని కాస్త విడిచిపెట్టి ఆ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొంది రీతిగా ఉండండి. ప్రాణేభ్యోపి ఈప్సిత, మీకు ఆ భక్తి కలిగిందనుకో ప్రాణం కంటే గొప్ప ఎవరయ్యా అన్నారు, పరమాత్మ గొప్పయ్యా అనే స్థితి వస్తుంది నాయన అని చెప్పి యం క్రీణాచపి ప్రేష్ఠై తస్కర సేవక వణికు అన్నారు. అందుచేత పరమాత్మ యొక్క భక్తిని ఎవరైతే ప్రాణముల కంటే కూడా ఎక్కువగా చూచే పరమాత్మ యొక్క భావనను కనుక మర్చిపోవడం ఉంచారా, అంతకంటే వంచన ఇంకోటి లేదురా అబ్బాయి అని ఒక ఉదాహరణ ఇచ్చారు. తస్కర సేవక వణికు, దాన్ని మర్చిపోతే వాడు దొంగ, వాడు సేవ వణికు వర్తకత్వం చేసినట్టు. భగవంతుడి దగ్గర ఎప్పుడైనా సరే ఆయన కనిపిస్తే ఆయనతో నీకు ఇది చేస్తే ఇది చేస్తాను అనకూడదు. సవై వణికు, వాడు నడుతూ వ్యాపారం చేస్తున్నట్టు. ఆశాశ, ఎవరైతే కోరిక కోరుతూ పరమాత్మకి స్వామి నీకు 10 కొబ్బరికాయలు కొడతా, ఇక నేను పరీక్ష పాస్ అయితే ఇలా భగవంతుడు అంటున్నాడు, నాతో వాడు వ్యాపారం చేస్తున్నాడు. నమయ భక్త సవై వణిక్కు, వాడు వర్తకుడు రా అబ్బాయి. ఎవరు చేసినా సరే ఎలా చేయాలి? పరమాత్మ నేను చేస్తున్నా, ఏది చేసినా సరే నువ్వేం చేసినా పాతయవా పాతాడే స్నాపయవా సకలలోక సామ్రాజ్యే మాత తమ పదయులన్న అహం ముంచామి నైవ ముంచామి అని చెప్పాను. వరే ఆ రకంగా చేసుకోవాలట. ఈ మాటలు చెప్తున్నారు. పుత్రాన్ స్మరంస్తా దుహిత్రు హృదయ భ్రాతృన్, సంసారంలో ఎన్ని రకములైనటువంటి స్థితులున్నవి ఆయన. పుత్రుల్ని, కూతుళ్ళని, భ్రాతృల్ని, అన్నదమ్ముల్ని, తల్లిదండ్రుల్ని, ఇవన్నీ కూడాను ఈ బంధాలన్నింటినీ కూడా తెంచుకునేటువంటి ప్రయత్నం చేయండి. మామూలుగా మానవుడు ఈ కుటుంబ పోషణ కోసం వాడు దూరంగా ఉండి అనేక రకాల కష్టాలు పడుతూ ఉంటాడు నాయన. సర్వత్ర తాపత్రయ దుఃఖిత ఆత్మ నిర్విద్యతే నా స్వకుటుంబ రామ. ఆయన తాపత్రయంతో బాధపడుతూ నిర్వేదాన్ని పొందుతాడయ్యా అని చెప్పి విత్తేషు అని ఆ రకంగా చెప్తూ తతో విదూరాత్ పరిహృత్య దైత్యేషు సంగం విషయాత్మకేషు ఉపేత నారాయణం ఆదిదేవం స ముక్తంగై ఇష్ట అపవర్గ. పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహం పొందినటువంటి స్థితి కలిగిన అచ్యుతం ప్రణయత బహ్వాయాస అసురాత్మజా. రాక్షస కుమారులారా, పరమాత్మ శ్రీ మహావిష్ణువును స్మరించినటువంటి వాళ్ళకి ఏ రకమైనటువంటి ఆయాసం, కష్టం ఉండదు. ఎందుకంటే పరమాత్మ ఎవరయ్యా అన్నారు, ఆయన ఆత్మస్వరూపుడు, సమస్త భూతములకు కూడాను ఆయన ఆత్మస్వరూపుడయ్యా అని చెప్పి ఏకయేవ పరోక్షాత్మ భగవాన్ ఈశ్వర అవ్యయ, ఒక్కడే దేవుడు, ఏకో దేవ సర్వభూతేషు గూఢ సర్వవ్యాపి సర్వభూతాంతరాత్మ కర్మాధ్యక్ష సర్వభూతాధివాస సాక్షి చేత కేవల నిర్గుణ. శ్వేతాశ్వతరూపనిషత్తులో చెప్తుంటారు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే పరమాత్మ భావన చేసుకుని తస్మాత్ సర్వేషు భూతేషు దయాంకృత సౌహృదం. నాయనా, మీరేం చేస్తారు? సమస్త భూతముల యందు దయ కలిగి సుహృద్భావంతో ఉండండి. ఆసురం భావం ఉన్ముచ్య, మనకున్నటువంటి అసురభావాన్ని విడిచిపెట్టండి రా అబ్బాయి. దానివల్ల ఎవరు సంతోషిస్తాడు? అధోక్షజ,
అధోక్షజ్యుడు శ్రీ మహావిష్ణువు అనుగ్రహిస్తారు నాయన. కాబట్టి ధర్మాదయ కిమగుణైన కాంక్షితైన, ఎందుకు రాబాయి అనవసరమైనటువంటి బంధకమైనటువంటి గుణముల యొక్క ప్రమేయం లేదు. ధర్మార్థక అమమోక్షం ఇచ్చేటువంటి పరమాత్మను ఆశ్రయించండి. జ్ఞానం తదేతదమలం, పరమాత్మ సంబంధమైన జ్ఞానం స్వచ్ఛమైనది. ఏమిటదన్నాడు అంటే నారాయణ నరసుఖ కిల నారదాయ, నారదునికి మహానుభావుడు ఉపదేశం చేశారు. అయితే ఇదంతా కూడా ఈ తత్వం నేను నారదునికి మహావిష్ణువు ఉపదేశం చేశారు, నేను నారదుని వల్ల తెలుసుకున్నాను అన్నాడు.